నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌస్ తీసుకొచ్చానండి, న్యూ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి నాగారంలో ఉందండి. మనకి నాగారం మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 100-200 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ ఒక 100-200 మీటర్ డిస్టెన్స్, 100 నుంచి 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి మనకి వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్లీజ్ అండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. డీటెయిల్స్ మొత్తం ఎండ్ వరకే చెప్తాను కాబట్టి మీరు అలా చూడకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి 125 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 22.5x50 అండి డైమెన్షన్ సైజ్. టోటల్ ఎస్ఎఫ్టీ కింద పైన కలిపి 2100 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి మనకి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో ఒక 2 BHK అండి. బాగుందండి, కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల లొకేషన్ చూస్తే చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి చూడండి. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయండి మనకి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, మంచి లొకేషన్లో ఉందండి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. చాలా అంటే చాలా బాగుందండి మనకి. ప్రైమ్ లొకేషన్లో ఉందండి హౌస్ కూడా. మన మెయిన్ రోడ్కి ఒక 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 100 నుంచి 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. 125 స్క్వేర్ యార్డ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా బాగుందండి, మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ఇది మెయిన్ ఎంట్రన్స్లో మనకి కార్ పార్కింగ్ అంటే ర్యాంప్ కూడా చూడండి ఎంత బాగుందో. ర్యాంప్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి మనకి. కార్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఇదంతా ర్యాంప్ అంటే మనకి. ర్యాంప్ అయిపోయినాక మొత్తం ర్యాంప్ కూడా గ్రానైట్ వర్క్ ఇచ్చాడండి. ఇదంతా కార్ పార్కింగ్ అండి. పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ అండి మనకి. ఫాల్ సీలింగ్ వర్క్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుందండి. మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ చూడండి ఎంత మంచి డిజైన్ ఇచ్చాడు. చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ కూడా ఇచ్చాడు ఇతను. వర్క్ కూడా చాలా బాగుంది. స్టెప్స్ ఎక్కగా రైట్ సైడ్ వచ్చేసరికి మనకు వాష్ ఏరియా ఇచ్చాడు. ఇక్కడ వాష్ ఏరియా పక్కనే మనకి స్టెప్స్ ఉన్నాయండి. పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి స్టెప్స్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. అంతా సెట్ బ్యాక్ అండి. మీరు చూసేంత సెట్ బ్యాక్ అండి. మీరు చూసేంత సెట్ బ్యాకే. సెట్ బ్యాక్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి వీళ్ళు వచ్చేసి. ఇక్కడ మనకి బోర్ కనెక్షన్ ఉంది, పక్కన సంప్ కూడా ఉందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అక్కడ అదంతా వాష్ ఏరియా అండి మనకి. వాష్ ఏరియా కూడా ఉంది. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ఇంట్లో కూడా చూడండి వ్యూ మీకు అర్థమవుతుంది. వ్యూ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ఎంత మనకి ఏమంటారు కార్ పార్కింగ్ ఏరియా అండి. ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు దీనికి. అంతా టైల్స్ వర్క్ అండి మనకి. మంచి టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు. మనకు డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి మనకి. టేక్వుడ్ డోర్ ఇచ్చారు. ఇది డిజైన్ కూడా ఎంత బాగుందో. చాలా మంచి నీట్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇది డోర్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది మనకి. ఇంకా గ్లాసెస్ ఫిట్టింగ్ ఒకటి, గ్రిల్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయండి. ఆల్రెడీ విండోస్ అయితే ఫిక్స్ అయిపోయాయి. ఇదంతా మరి ప్రజెంట్ వచ్చేసి హాల్ వర్క్ అండి. హాల్లో ఉన్నాము. ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చండి. మనకి విండోస్ అయితే ఫిక్స్ అయిపోయాయండి. ఆ విండోస్ కూడా మనకి గ్రానైట్ వర్క్తోనే చేశారండి. ఇదంతా గ్రానైట్ అండి మనకి. గ్రానైట్ ఇచ్చాడు. పీవీసీ విండోస్ కూడా ఇచ్చాడు మనకి. వర్క్ కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు మనకి. వర్క్లో కూడా ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీనికి కామన్ బాత్రూమ్ పక్కన ఇచ్చాడు. కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. ఇక్కడ చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చంటే మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు మనకి. కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ ఉన్నాయండి మనకి. మంచి డీసెంట్ కలర్స్ ఇచ్చాడు. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి మనకి. నచ్చితే ఇంకొకటి కూడా వేయించేస్తాడు. చాలా బాగుంటుంది. వర్క్లో కూడా కాంప్రమైజ్ కాదండి మనకి. ఇదంతా ఏమంటారు బెడ్రూమ్ సైజ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అండి. ఇంకా సింక్, ఇది వాష్రూమ్ ఇంకా కన్ఫర్మ్ ఏమంటారు ప్లంబర్ వర్క్ ఇంకా కంప్లీట్ అంటే ప్లంబర్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. కంప్లీట్ వేసి ఇస్తారండి మనకి. ఏమైతే పెండింగ్ ఉందో అవన్నీ రిజిస్ట్రేషన్ లోపల కంప్లీట్ వేసి ఇస్తారండి మనకి. ఇది పెండింగ్ లేకుండా. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా బాగుంది. కలర్స్ కూడా చూడండి ఎంత మంచి నీట్ కలర్స్ ఇచ్చాడు. లైట్ కలర్స్ ఇచ్చాడు మనకి. లైట్ కలర్స్ ఇచ్చాడు. మనం ఓకే అనుకుంటే కలర్స్ కూడా కన్ఫర్మ్ చేస్తాడు. లేదు అంటే మనకి చేంజ్ చేసుకోవాలని చేంజ్ చేసుకోవచ్చు మనం కలర్స్ కూడా. చూడండి వర్క్ కూడా చాలా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్. దీని పక్కన ఇది అటాచ్ బాత్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాము. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో మనకి చూడండి ఎంత వర్క్ కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్.
ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. ప్లస్ పూజ గది కూడా పక్కనే ఇచ్చాడు. ఇక్కడ పూజ గది కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడండి, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి ఎవరితో. అంతా మంచి నీట్ కాలనీ అండి ఇదంతా మనకి. ఇది ఏమంటారు, ఇది వచ్చేసి డైనింగ్ హాల్ పక్కనే మనకి కిచెన్ అండి ఇదంతా మనకి. కిచెన్ కూడా చూడండి ఎంత బాగుందో. కిచెన్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. కిచెన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. సజ్జ కూడా ఇచ్చాడు మనకి. ఇది కిచెన్ అండి, గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి మీకు తీసింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ ఇద్దాం, మీకు అర్థమవుతుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వస్తానండి. ప్రజెంట్ వచ్చేసి నేను ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి మీకు అర్థమవుతుంది. ఇదంతా ఎదురుగా వరండా అండి మనకి. వరండా బాగుంది, చాలా పెద్దగా ఇచ్చాడు వరండా కూడా. మంచి నీట్ లొకేషన్ అండి. చూడండి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి మనకి. బఫర్ జోన్, FTPL అలాంటిది ఎటువంటిది లేదండి ఇక్కడ నాగారం రాంపల్లిలో ఉందేమో కానీ ఇక్కడ నాగారం అయితే లేదండి. మనకు టెన్షన్ లేదు. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇది టైల్స్ వర్క్ అండి. టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు. పైన యూపీవీసీ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి ఇక్కడ వీళ్ళు. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి. ఇంకా ఇదేమంటారు, గ్లాసెస్ ప్లస్ గ్రిల్స్ పెండింగ్ ఉన్నాయండి. అవి కూడా క్లియర్ చేసి ఇస్తాడు. అన్నీ ఏమైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసి ఇస్తాడండి మనకి. ఏమైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేస్తాడు మనకి. మెయిన్ డోర్ కూడా ఎంత మంచి డిజైన్ చేశాడు చూడండి. చాలా మంచి డిజైన్ ఇచ్చాడు మనకి. ఏ ఫినిషింగ్తో సహా అన్నీ చేసేసి ఇస్తాడండి మనకి. మనకు ప్రజెంట్ వచ్చేసి హాల్లో ఉన్నామని. గెస్ట్ హాల్ ఇది. గెస్ట్ హాల్ కూడా చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి వీళ్ళు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేస్తారండి. బాగుంది. చాలా మంచి బిల్డర్ అండి ఇతను. మనకి రెగ్యులర్ బిల్డర్ అండి ఇతను వచ్చేసి. చాలా మంచి రెగ్యులర్ బిల్డరు. బాగా కన్స్ట్రక్షన్ చేస్తాడు, ఏం టెన్షన్ లేదు. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేస్తారండి మనకి. ఎటువంటి లిటికేషన్ అలాంటిది తీసుకోవడం, మంచి క్లియర్ టైటిల్ ఉన్నది తీసుకుంటారండి. మీకు లోన్ కూడా వస్తుందండి. ఏ బ్యాంక్లోనైనా లోన్ వస్తుందండి. 80% మనకి లోన్ ఇప్పిస్తారండి. 80% మీకు శాలరీ కూడా బాగుందండి. ఇంకెక్కువ కూడా వస్తుంది మనకి లోన్. మనం ట్రై చేద్దామండి. ఇది వచ్చేసి విజిటర్స్ హాల్ అండి. నెక్స్ట్ వచ్చేసి హాల్ అండి. ప్రజెంట్ వచ్చేసి హాల్కి ఎంటర్ అవుతున్నాము. హాల్ వర్క్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. హాల్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఎదురుగా టీవీ షెల్ఫ్ వస్తుందండి ఇక్కడ. టీవీ షెల్ఫ్ ఇదంతా మనం ఫుట్బాల్ గేమ్ చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో మంచిగా ఉందండి. మంచి డస్ట్గా అండి. మంచి ఉష్కతోనే కట్టాడు. కరీంనగర్ ఇటుకతోనే కట్టాడు మనకి. క్లియర్ టైటిల్తో వచ్చిందండి హౌస్ వచ్చేసి. ఇదంతా మనకి ఏమంటారు, హాల్ అండి. ఇది వచ్చేసి గెస్ట్ హాల్ వస్తుంది. దాని వెనక డైనింగ్ హాల్, పక్కన కిచెన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో కింద ఎలా ఉందో అలానే ఉంటుందండి. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారండి మనకు వచ్చేసి. ఎక్కడెక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్తో చాలా మంచి వర్క్ అండి ఇదంతా మనకి. చూడండి ఎంత బాగుందో. బెడ్రూమ్ సైజ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. చాలా బాగుంది. దీనికి ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది మనకి అటాచ్ బాత్రూమ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది మనకి ఇది ఇండియన్ బాత్రూమ్ వస్తుంది, కామన్ బాత్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ పక్కన ఇచ్చాడు. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు. షెల్ఫ్స్ కూడా ఇచ్చాడు మనకి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా మంచిగా ఉందండి మనకి. సింగిల్ కాట్ మంచం పడుతుంది. అందులో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ డబల్ కాట్ మంచం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డైనింగ్ హాల్లోకి వచ్చాము. డైనింగ్ హాల్లో చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా క్వాలిటీ కూడా కన్స్ట్రక్షన్ పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఒక సింగిల్ కోట్ పెయింటింగ్ కూడా అయిపోయింది. నచ్చితే కలర్స్ కూడా మనం వేయించుకోవచ్చు. వేరే ఇంకేమైనా కలర్స్ వాడినా కూడా డిస్టర్బెన్స్ కాకుండా. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి మనకి. కిచెన్ కూడా పెద్దగా ఇచ్చాడు మనకి. వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ వర్క్ ఇచ్చాడంటే మనకి. ఇది కూడా దీనికి పూజ గది కూడా ఇచ్చాడు. ఇది బైక్ ఇక్కడ వరండా కింద వాష్ ఏరియా ఉంది. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మనం టెర్రస్ పైకి వెళ్దాము. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్ పైన వ్యూ మీకు ఇస్తే మీకు అర్థమవుతుంది.
ఈ టెరెస్ పైన వ్యూ అండి. టెరెస్ పైకి మీరు డోర్ కూడా పెట్టారు. ఇక్కడ పైన రేకులు కాకుండా స్లాబ్ వేసాడు మనకి. టెరెస్ పైకి వచ్చాను. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. మీకు కనిపించేది టెరెస్ పైన వ్యూ. చూడండి వ్యూ కూడా ఎంత బాగుందో. చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి మనకి. ఇక్కడ 2 ట్యాంక్స్ పెడతారండి ప్లంబర్ వర్క్ది. ఇది వచ్చేసి మనకి 125 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ 22.5 into 50 డైమెన్షన్ సైజ్. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 2100 ఎస్ఎఫ్టీ. G+1 పర్మిషన్ ఇచ్చాడు. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. ప్రైస్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.